అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఒకసారి అంకమరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అంకమరావు గారు. ఏంటి ఎలా చూడొచ్చు, కిరణ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అది సభ్య సమాజం తల వంచుకునేలాగా మాట్లాడారు. వెంటనే కూటమి ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది, అరెస్ట్ చేసింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేవలం అతను ఒకటే కాదు, ఇటీవల మనం చూసాం ఒక ఎమ్మెల్యే వీడియోలు, ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తే ఒక మహిళ బయటకు వచ్చి చెప్పిన వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఓవరాల్గా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయా? నిజంగా క్లీన్ పాలిటిక్స్ వైపు రాష్ట్రం నడుస్తోందా? ఏమంటారు మీరు? ముందుగా మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, అలాగే దాసరి కిరణ్ గారికి, మరి కారుమంచి రమేష్ గారికి, ఇంకో పెద్దలు వారి అందరూ కూడా ముందుగా నమస్సుమాంజలి. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, కిరణ్ని అదుపులో తీసుకోవడం అనేది, అతను మాట్లాడిన మాటలను ఎవరు సమర్థించకూడదు. అది సభ్య సమాజం నిజంగానే తలదించుకునే విధంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా స్పష్టంగా ఆడవాళ్ళని, ఇట్లా ఇబ్బందికరంగా మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా సరే, ఏ పార్టీ వాళ్ళనైనా సరే మేము వదిలిపెట్టమని చెప్పిన కొన్ని రోజుల క్రితం వాళ్ళు చూడటం కూడా జరిగింది. ఈరోజు అమలు చేసి చూపించారు. ఓ రకంగా మీరు అన్నట్టు ప్రక్షాళన దిశగా ఇది అడుగులేస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. నిస్సందేహంగా గతంలో శాసనసభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కిరణ్ అనే కుర్రాన్ని సస్పెండ్ చేయడమే కాకుండా అదుపులో కూడా తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇది ప్రారంభం అని చెప్పనైతే నేను భావిస్తున్నాను. ఇక జరిగే పరిణామాలు నిస్సందేహంగా ఇట్లా ఎవరన్నా మాట్లాడాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమే. అలా మాట్లాడిన వాళ్ళందరినీ అదుపులో తీసుకోవటమే కాకుండా గతంలో మాట్లాడిన వాళ్ళని కూడా అదుపులో తీసుకున్న, ఇప్పుడు మొన్న పోసాని కృష్ణమురళి, వర్ర రవీందర్ రెడ్డి, అలాగే బోరుగడ్డ అనిల్ కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడినా కూడా ఈ ప్రక్షాళన తీసుకెళ్ళటం మాత్రం నిజంగానే అభినందనీయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే నిన్న గోరంట మాధవ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయ్యుండి అతను అలా ప్రవర్తించడం మాత్రం అంత మంచి పద్ధతి కాదేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు అదుపులో తీసుకున్నారు, అతనికి ఈరోజు విచారణ జరుగుతూ ఉంది, ఈరోజు మళ్ళీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దాడులు, ప్రతిదాడులు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో 2025లో అది సభ్యత, సంస్కారం అనిపించుకోదని అయితే నా అభిప్రాయం. రాజకీయంగా విభేదాలుంటే మాట్లాడుకోవచ్చు. రాజకీయ పార్టీలు చేసే పనులు, అధికార పార్టీలు చేసే పనులు నిస్సందేహంగా కూడా మనం దాని గురించి విమర్శించడానికి ప్రతిపక్షాలు ఉండాలి. వాళ్ళు కనుక చెడ్డ పనులు చేస్తూ ఉంటే. అంటే ఇక్కడ అంకమరావు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిన్న ఇదే గోరంట్ల మాధవ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఆయన ఒక వీడియో చేశారనమాట. ఆ వీడియోలో కొన్ని అంశాలు మాట్లాడారు. ఏంటంటే, నారా లోకేష్ ఆడోళ్ళకి అక్క కాదు, అలాగే మగవాళ్ళకి బావ కాదు అని. మరి ఈ భాష ఏంటి? మరి ఆయన అంత సంస్కారవంతుడు అయినప్పుడు అప్పుడు అడ్డుకున్నా కూడా అందరూ కూడా హర్షిస్తారు. ఏమంటారు? దీనికంటే ముందే ఆయన నా జోలికి వస్తే అంతర్యుద్ధం జరిగిద్ది అన్నాడు. అట్లా అనుకున్న కొన్ని రోజులకే మాస్టర్ కిరణ్ గారు చనిపోవటం, దాన్ని రాజకీయం చేయటం చూసాం మనం. అంటే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారని అర్థమైపోతా ఉంది. దీంట్లో పోలీసుల పనితీరుని అభినందించాలి. 24 గంటల్లో ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడ మద్యం సీసాలు తీసుకున్నాడు, అవన్నీ కూడా ప్రజలకి, ప్రపంచానికి తెలియజేయటమే కాకుండా వాళ్ళ మాటలకు అడ్డుకట్ట వేయటం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహించడానికి, అలజడి సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ముందుగా ఆయన ఆ రోజు అంతర్యుద్ధం అనే దాని గురించి మాట్లాడినందుకు అతను అదుపులో తీసుకోవాలి. ఇంకా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం. అతన్నే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అదుపులో తీసుకొని సరైన విధంగా వాళ్ళ పందాలో కనుక వాళ్ళు విచారిస్తే అన్ని విషయాలు సర్దుకుంటాయి. ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీ వాడు కాబట్టి అదుపులో తీసుకుంటున్నారు. అది పెద్ద విశేషం అయితే నేను అయితే భావించట్లా. ఎందుకంటే అదిగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొత్త ఏమీ కాదు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలో ముఠా తగాదాలు ఉండకూడదని చెప్పి ఆయన ఏ విధంగా ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసు. దానివల్ల
పార్టీ నష్టపోయినా కూడా ఆయన ముందుకు అడుగేశాడు. ఇప్పుడు కూడా అట్లానే అడుగులు పడుతున్నాయని అయితే నాకు అయితే అనిపిస్తా ఉంది. దీన్ని బట్టి మిగిలిన అంటే వాళ్ళంతా కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని మాట్లాడితే ఇప్పుడు కిరణ్ కుమార్ని కూటమి ప్రభుత్వం రక్షించింది, ఆయన బయట ఉంటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఆవేశంతో ఏమన్నా దాడులు చేసి ఉండేవారు. సో అలా కాకుండా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ చేసి అతనికి మేలు చేసింది, అదేం పెద్ద కీడేం కాదు అనేటటువంటి ఒక కొత్త యాంగిల్ కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు? నరం లేని నాలుకండి, ఎటైనా మాట్లాడవచ్చు. ఏముంది దాంట్లో? రాజకీయంగా ఎవరి అవసరాల గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అది రాజకీయ పార్టీల యొక్క నైజం. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవటం మంచి పద్ధతి అయితే కాదు. ఒకటి, జరిగిన పరిణామాలకి ప్రభుత్వం స్పందించిందా లేదా, ఎవరైతే అలా మాట్లాడిన వ్యక్తిని అదుపులో తీసుకుందా లేదా, ఇంకా తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని ఈ రోజు అదుపులో తీసుకుంటే రక్షించారంటే వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గర ఉంటే వీళ్ళు వెళ్తారా? వెళ్ళగలరా? ఇవాళ అధికారంలో ఉందో వాళ్ళే కదా. ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి. దానివల్ల ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకోను. అయినా ఇప్పుడు మారారా లేదా, మారాలనే అభిప్రాయం ఉందా లేదనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా. ఇంకా కొంతమంది అక్కడక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మరి ఒక మహిళ కూడా పోస్టులు పెట్టింది, మీరు చూశారో లేదో, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి కూడా మరి ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. దీన్ని ఈ పరంపరని ఇక్కడతో ఆపకుండా